ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు కూతురు అటు కొడుకు ఇద్దరి మధ్య నలిగిపోయిన విజయమ్మ అమెరికాకు వెళ్లాలని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె అమెరికాకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్, ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ఇదే విజయమ్మకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. మార్చి 27న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత షర్మిల బస్సు యాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురు కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే ఇద్దరి కార్యక్రమాలకు హాజరైన ప్రచారం విషయానికి వచ్చేసరికి ఆమె వెనక్కి తగ్గారు. ఇద్దరింట్లో ఎవరి తరపున ప్రచారం చేసినా అది తన బిడ్డలకే నష్టం కలుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే ఇటు వైఎస్ జగన్ కానీ ఇటు షర్మిల కానీ ఇద్దరి మధ్య ఈసారి ఏపీలో రాజకీయం హీట్ ఎక్కిందని కూడా చూసుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి వారి తల్లి విజయమ్మ కూడా అమెరికా వెళ్ళినట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే అన్నా చెల్లెల సమరశంఖంలో తల్లి అటు ఇటు కాకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడింది. 2019 ఎన్నికల్లో నా బిడ్డని ఆశీర్వదించండి అని చెప్పి విజయమ్మ, అలాగే తన అన్నను ఆశీర్వదించండి అని చెప్పి షర్మిల జగన్ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ పాదయాత్ర, బస్సు యాత్ర, బై బై బాబు అంటూ కూడా ప్రతి అంశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అనేక అంశాలకు సంబంధించి కూడా కుటుంబంలో చెలరేగిన వివాదాలు, విభేదాల కాలంగా కూడా ముగ్గురు మూడు దిక్కులైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ షర్మిలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కూడా పార్టీ పెట్టారు. సో ఆమెను ఆశీర్వదించాలని చెప్పి విజయమ్మ అక్కడ కూడా ప్రచారం చేశారు. ఆ తర్వాత తల్లి మాత్రం చెరొక రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు. షర్మిలకి తెలంగాణ, అలాగే కుమారుడికి ఆంధ్రప్రదేశ్ ఒప్పజెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా తన కుమారుడు కుమార్తె పరిపాలించాలని చెప్పి ఆమె ఆశపడ్డ మాత్రం ఖచ్చితంగా అడియాసగా మిగిలిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఫలితాలు మాత్రం తెలంగాణలో ఏమాత్రం కూడా రుచించలేదు. తెలంగాణలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కొంతమేరకు కృషి చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత షర్మిలకి కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన బాధ్యతల మూలంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కీలకమైన పాత్ర పోషించారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా తన అన్నపై ఎక్కుపెట్టి అనుక్షణ విమర్శల వర్షాన్ని గుప్పించారు. దాంతోపాటుగా ఏదైతే వారి కుటుంబాల్లో ప్రధానమైన విభేదానికి కారణం ఉందో వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి కూడా ప్రధానంగా షర్మిల తన ఏజెండాగానే పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాబాయిని చంపిన వాడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ ఉన్నారు. ఎవరైతే బాబాయ్ హత్యలో కీలకమైన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి కడప ఎంపీ స్థానం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడని చెప్పి ఆమె ప్రతినిత్యం కూడా ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన వేదిక వైఎస్ఆర్ ఫ్యామిలీలో చోటు చేసుకుంది. ఒకటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అక్కడ అభ్యర్థులు ప్రకటన చేశారు. ఆ సమయంలో కూడా విజయమ్మ ముఖ్య అతిథిగా వచ్చి జగన్మోహన్ రెడ్డితో పాల్గొని తన బిడ్డను ఆశీర్వదించాలని చెప్పి కూడా ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అది జరిగిన వారం రోజులు గడవక ముందే వెంటనే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ జాబితాని తండ్రి రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా ఆమె కూడా తల్లి విజయమ్మ కూడా ముఖ్య అతిథిగా వచ్చి పరిస్థితి కనిపించింది. ఇటు కుమారుడికి ఇటు కుమార్తెకి ఇద్దరు కూడా అభ్యర్థుల ప్రకటనకి విజయమ్మ ముఖ్య అతిథిగా రావడం, తన బిడ్డలను ఆశీర్వదించాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. అతను ఎవరికి మద్దతు బలకాలో తెలియక కొంతమంది రాజశేఖర రెడ్డికి కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉన్నవారు అయోమయంలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వివేక హత్య ఏజెండాగా షర్మిల కడప పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా పిలిచారు.
తను జోలె పట్టుకొని అడుగుతున్నాను, తనకు మద్దతు ఇవ్వండి, తన గెలుపుకు కృషి చేయాలని చెప్పి కూడా ఆమె వాడవాడలా పిలుపునిస్తున్నారు. ఆమెకు తోడు వివేకానంద కూతురు సునీత కూడా షర్మిలకు మద్దతుగా కడప పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో కుమారుడు వైపు ప్రచారం చేయాలా, కుమార్తె వైపు ప్రచారం చేయాలో తెలియని పరిస్థితి విజయమ్మకు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఆమె అమెరికా వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి ఇటీవల వివాహం చేసుకున్నారో ఆయన దగ్గరికి అమెరికా వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఇటు వైసీపీ నేతలు కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా షర్మిలాకు దగ్గరకే విజయమ్మ వెళ్ళారని చెప్పి కూడా ఇద్దరు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇద్దరు చెప్తుంది ఒకటే, అమెరికా పర్యటనకు వెళ్ళారనేది ఏకైక ఏజెండాగా చెప్తా ఉన్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో కూడా షర్మిలాకు సంబంధించి వైపే విజయమ్మ ఉన్న భావన పరిస్థితి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే కనిపిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే షర్మిలా వైపే విజయమ్మ ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైన ప్రచారం అయితే కొనసాగుతుంది. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయమ్మ ఎవరి వైపు ఉన్నారు, ఎటువైపు ప్రచారం చేయాలి, ఎవరి గెలుపు కోసం కృషి చేయాలో తెలియక ఆమె అమెరికా వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఆమె తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ సంబంధం లేని రీతిలో ప్రస్తుతం అయితే ఆమె విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. రత్న. రైట్ థ్యాంక్ యూ శివ.